Hello everyone, welcome to the video series on pharma concepts useful for pharma competitive examinations. ఈ వీడియోలో myasthenia gravis disease pathophysiology explain చేస్తాను. Let us look at the question first. Myasthenia gravis is an autoimmune disease అని ఇచ్చి 4 options ఇచ్చారు. First one is it is caused by the destruction of nicotinic receptor at muscle end plate by autoantibodies. Option 2, dopamine is the neurotransmitter involved. Option 3, acetylcholine esterase inducer help in the treatment of this disease. Option 4, none of the above. Now see, ఇలాంటి క్వశ్చన్స్ దిస్ ఈజ్ అబౌట్ ప్యాథోఫిజియాలజీ ఆఫ్ దట్ డిసీజ్. మనకి కరెక్ట్గా అవగాహన ఉంటే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ముందుగా మైస్థీనియా గ్రావిస్ అంటే అర్థం చేసుకుందాం. మయా అంటే మజిల్, ఆస్థీనియా అంటే వీక్నెస్, గ్రావిస్ అంటే సీరియస్ కండిషన్. మజిల్ వీక్నెస్ ఏ సీరియస్ కండిషన్ ఇస్ మైస్థీనియా గ్రావిస్. ఎందుకు జరుగుతుందంటే క్వశ్చన్లోనే ఇచ్చారు, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఓన్ యాంటీబాడీసే విల్ కాజ్ దిస్ పర్టికులర్ డిసీజ్. ఏం జరుగుతుందంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ దే విల్ గో అండ్ డిస్ట్రాయ్ నికోటినిక్ రిసెప్టర్ ఎట్ మజిల్ అండ్ ప్లేట్. ఆప్షన్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. మైస్థీనియా గ్రావిస్ ఈజ్ అ డిసీజ్ అని ఇచ్చి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఇచ్చారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే myasthenia gravis is caused by the destruction of nicotinic receptor at muscle and plate by autoantibodies. So option 1 is the right answer. ఆప్షన్ 2 ఏమి ఇచ్చారో చూడండి. ఆప్షన్ 2 డోపమైన్ ఇస్ ద న్యూరోట్రాన్స్మిటర్ ఇన్వాల్వ్డ్ అంటే డోపమైన్ కాదు, నికోటినిక్ రిసెప్టర్స్తో ఎస్టైల్కోలిన్ బైండ్ అవ్వడం వల్ల మజిల్ కంట్రాక్షన్ వస్తుంది. నికోటినిక్ రిసెప్టర్స్ తగ్గిపోతే ఎస్టైల్కోలిన్ యాక్ట్ చేయలేక మజిల్ వీక్నెస్ వస్తుంది. సో డోపమైన్ ఇస్ నాట్ ద న్యూరోట్రాన్స్మిటర్ ఇన్వాల్వ్డ్. ఆప్షన్ 3 చూడండి, ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ ఇండ్యూసర్స్ హెల్ప్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ డిసీజ్ అని ఇచ్చారు. ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ అంటే ఆ డ్రగ్ ఏం చేస్తుందంటే ఎస్టైల్కోలిన్ని మెటబలైజ్ చేసే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ అని, ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ కానీ ఇండ్యూస్ అయితే ఎస్టైల్కోలిన్ లెవెల్ తగ్గిపోయి కండిషన్ ఇంకా వర్సన్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ నన్ ఆఫ్ ద అబవ్ ఇచ్చారు కాదు, ఎందుకంటే ఆప్షన్ 1 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే మైస్థీనియా గ్రావిస్ని ట్రీట్ చేయాలంటే మేజర్గా వాడే డ్రగ్స్ ఏంటంటే ఫస్ట్ పిరిడోస్టిగ్మైన్ అంటే ఎస్టైల్కోలిన్ లాగా వర్క్ చేసే ఒక ఏజెంట్ ఎగోనిస్ట్ ఈస్ పిరిడోస్టిగ్మైన్. పిరిడోస్టిగ్మైన్తో పాటు ఇచ్చేది ఏంటంటే స్టెరాయిడ్స్ లైక్ ప్రెడ్నిజోలోన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే దే ఆర్ ఇమ్యూనో సప్రెసెంట్. ఆటో ఇమ్యూనిటీ వల్ల డిసీజ్ వస్తుంది కాబట్టి అలాంటి డ్రగ్స్ ఇస్తారు. అలాగే కాకుండా దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఇమ్యూనో సప్రెసెంట్ కాల్డ్ యాజ్ అజాథయోప్రైన్ లాంటి ఇమ్యూనో సప్రెసెంట్స్ కూడా ఇస్తారు. నౌడేస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లైక్ రిటుక్సిమాబ్ లాంటివి ఇస్తున్నారు. ఇవన్నీ వర్క్ చేయకపోతే ఫైనలీ థైమెక్టమీ, థైమస్ గ్లాండ్ నుంచి వచ్చే యాంటీబాడీస్ వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి థైమస్ గ్లాండ్ రిమూవ్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉంది. సో ఇది బ్రీఫ్గా ట్రీట్మెంట్ ఆఫ్ myasthenia gravis. సో myasthenia gravis is an autoimmune disease in which nicotinic receptors are degraded at the muscle end plate by autoantibodies. That is the right answer. I hope this is useful. All the best.